you, Jesus. We thank you, Jesus, for this wonderful time that you have given us. Lord, we thank you for it. Lord, as we gather here in your presence this morning, I pray that, Lord, you will flow into our lives. That you would be with us, Lord God. Lift your name, we glorify your name. Thank you for paying that price of the cross for us, Lord Father God. మా కోసం మరణించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. We want to God, Father God. Thank you for forgiving us from all our sins. We bless your name, we glorify your name. We believe that your presence will go in our midst, Lord Father God. We thank you and give all the glory and honor to your name. In Jesus' name we ask and pray. Amen. అందరూ దయచేసి కూర్చోండి. చూసుకొని సర్వశక్తిన సర్వాధికారి నిత్యుల తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కలిసంలో ప్రత్యేకంగా శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజు ఈ నామ మహిమపరిచి గణపతిని స్తుతించి ఆరాధించడానికి మాకు దండలు వందనాలు. ఈ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. మా మనోనిధిలో తినండి. వాక్యమైన సత్యం గ్రహించాలి. వాక్యమైన సత్యంలోకి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధంగా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునామానికి మహిమ ఘనత కలుగును గాక. ఈరోజు లోకమంతా కూడా గుడ్ ఫ్రైడే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది శుభ శుక్రవారం అండి. సంవత్సరానికి దాదాపు 52 వారాల్లో 52 ఫ్రైడేస్లో మనం ఈ ఫ్రైడేని గుడ్ ఫ్రైడేగా మనం పిలుస్తూ ఉన్నాం. ప్రతిరోజు మంచిదే, ఈరోజు చాలా మంచిది. ఎందుకంటే యేసుక్రీస్తు శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించిన రోజు. మన ఇళ్ళలో చాలాసార్లు మనం ఫ్యూనరల్స్ చేస్తూ ఉంటాం. చనిపోయిన వాళ్ళు ఉంటారు. చనిపోయిన రోజు మనము ఈ విధంగా ఆనందిస్తామా లేదా గుర్తు చేసుకొని దుఃఖపడుతూ ఉంటామా? ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరొకరు మనం విడిచిపెట్టి వెళ్ళిన ఏదైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గుర్తు చేసుకున్నప్పుడు మనము ఈ విధంగా స్తుతి ఆరాధన చేస్తూ ఉత్సాహంగా మనం చేస్తామో చేయము, దుఃఖపడుతూ ఉంటాం. అయ్యో ఇంకా ఉండాల్సింది కదా. కానీ యేసుక్రీస్తు చనిపోయిన రోజుని మనం గుర్తు చేసుకుంటూ ఏం చేస్తామంట? మనము స్తుతి ఆరాధన చేస్తాం. ఎందుకు చేయగలుగుతాం? ఎందుకంటే నీ కొరకు నా కొరకు మేలు కలిగింది కాబట్టి, తన మరణం ద్వారా మనకి మేలు కలిగింది కాబట్టి మనం స్తుతి ఆరాధన చేస్తున్నాం. వి ప్రైజ్ గాడ్ అండ్ వి వర్షిప్ గాడ్ బికాజ్ ఎందుకు? నా గురించి మన గురించి చనిపోయి పాతి పెట్టబడి మరణాన్ని జయించి తిరిగి లేచు కాబట్టి ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. మనం దేవుని చేస్తాం, స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. అందుకే దీన్ని ఏమని పిలుస్తాం? టుడేస్ కాల్డ్ అ గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం అని మనం పిలుస్తాం. సో ఈరోజు తీసుకున్న అంశము జీసస్ పెయిడ్ ఇట్ ఆల్. యేసుక్రీస్తు సంపూర్ణంగా వెల చెల్లించెను అనే అంశాన్ని ధ్యానించుకున్నాం. సో నాతో పాటు మత్తయి సువార్త 27వ అధ్యాయము 9 వచనాలు మనం గమనిస్తే అక్కడ యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తుని అప్పగించడం మనం గమనిస్తున్నాం. అది మనకు తెలిసిన కథ భాగం, మనకు తెలిసిన అంశం కాబట్టి ఎన్ని వెండి నాణాలకి అమ్మినాడు? 30 వెండి నాణాలకి 30 పీసెస్ ఆఫ్ సిల్వర్. 30 కాయిన్స్, 30 పీసెస్ ఆఫ్ సిల్వర్కి ఏం చేసినట్ట ఆయన అప్పగించినాడు. సో అంటే ఏమని ధ్యానిస్తాం? యేసుక్రీస్తు
వెల చెల్లించినడు అని ధ్యానిస్తాం. జీసస్ పెయిడ్ ఇట్ ఆల్. సంపూర్ణ వెల చెల్లించను అనే అంశాన్ని ధ్యానిస్తుండగా మరి చదివిన వాక్య భాగంలో ఇక్కడ గమనిస్తే డైరెక్ట్ ఆలోచన గమనిస్తాం. But the chief priest took the silver pieces and said, "It is not lawful to put them into the treasury because they are the price of blood." యేసుక్రీస్తు రక్తంకి విలువ ఎంతంటే 30 వెండి నాణాలు ఆయన కట్టినాడు. మనం చాలాసార్లు మనం ఈ వినుంటాం, లేదంటే మన గృహాలు జరిగిండొచ్చు. ఏదైనా యాక్సిడెంట్ అయినా లేదంటే ఏదైనా సర్జరీ అయినా కానీ ఏమడుగుతారు? బ్లడ్ అడుగుతారు అన్న, బ్లడ్ గ్రూప్ కనుక్కుంటారు. ఏదైనా ఆపరేషన్ అన్న సర్జరీ పేషెంట్కి లేదంటే యాక్సిడెంట్ అయిన వ్యక్తికి పేషెంట్కి రక్తం ఎక్కించాలంటే ఏం చేస్తాము? బ్లడ్ డొనేట్ చేయాలి. కొన్నిసార్లు బ్లడ్ ఎక్కడ దొరకకపోతే దాన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ గమనిస్తే రక్తం దేనికి సాదృశ్యం? జీవానికి సాదృశ్యం, లైఫ్కి సాదృశ్యం. సో దేవుని జీవితము అంటే యేసుక్రీస్తు జీవితము ఏం చేశాడు? యూదా ఇస్కరియోతు 30 వెండి నాణాలకి ఆయన అప్పగించి అమ్మేస్తున్నాడు. తను తాను అప్పగించుకోవడానికి లేదండి, ఎందుకంటే ప్రవచనం చేయబడ్డది కాబట్టి. ఒక వ్యక్తి ఏం చేశాడంటే అప్పగిస్తాడు కాబట్టి అప్పగించేంత వరకు కూడా యేసుక్రీస్తు వేచి చూస్తూ ఉన్నాడు. సో దేనికని ఎంతకి అమ్ముడుపోయినాడు, ఎంతకి కొనుక్కున్నాడు? దాన్ని 30 వెండి నాణాలకి ఏం చేశాడంటే అమ్ముడుపోయాడు. ఎప్పుడైతే యూదాయిస్తులు నేను చేసింది తప్పు అని ఎప్పుడైతే ఆయన గద్దించబడ్డాడు, లేకపోతే తనకి ఆలోచన వచ్చిందో వెళ్ళి ఏం చేస్తున్నాడు? నేను ఇక మీద యేసుక్రీస్తుని అప్పగించను, మీ వెండి నాణాలు మీరు తీసుకోండి, యేసుక్రీస్తుని వదిలేయండి. వాళ్ళు చెప్పిన మాట ఏంటిది? నువ్వేమన్నా చేసుకో, నువ్వు ఆల్రెడీ డీల్ మాట్లాడుకున్నావు, నువ్వు ఆల్రెడీ మాకు అప్పగించినావు, డబ్బు తీసుకున్నావు, నువ్వు డబ్బులు ఏమైనా చేసుకో. ఆ డబ్బు ఏం చేస్తాడు? అక్కడ విసిరేసి వెళ్ళిపోయి పశ్చాత్తాపడి అక్కడ వెళ్ళి మాట్లాడి డబ్బులు విసిరేసి ఆయన వెళ్ళి ఊరేసుకొని చనిపోవడం గమనిస్తాం. అదొక గతపాటు. ఇక్కడ గమనిస్తే ఆ వెండి నాణాలు వీళ్ళు తీసుకొని ఏం చేస్తున్నారు? దానికి ఏమని చెప్తున్నారు? దిస్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ బ్లడ్. But the chief priest took the silver pieces and said, "It is not lawful to put them into the treasury because they are the price of blood." రక్తము ఏ రక్తమైతే చిందించబోతున్నాడో, ఏ రక్తమైతే మనము సిలువలో మనం కార్చబోతున్నామో ఆ రక్తానికి విలువ ఏంటంటే 30 వెండి నాణాలు. అంటే సంపూర్ణంగా తన ప్రాణం అర్పించినాడు. 30 వెండి నాణాలకి అమ్ముడుపోయిన పరిస్థితి. సో ఈ మాట నెరవేర్చబడాలని ఎక్కడ రాబడ్డది? ఆదికాండం 3:15 మనం గమనిస్తే, ఆదికాండము 3:15. "And I will put enmity between you and the woman, and between your seed and her seed. He shall bruise your head, and you shall bruise his heel." ఏమైనా ఇక్కడ వాక్యం అనుసరిస్తుంది? స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి ఏముంటుందంట? యుద్ధం ఉంటుంది, ఎనిమిటీ, వైరం ఉంటుంది వాక్యం అనుసరిస్తుంది. సో ఎందుకు జరిగింది అది? ఎందుకంటే అపవాది ఏదైతే తోటలో ఆదాము అవ్వని మోసం చేసి పాపంలో పడిపోయేలాగా చేశాడు కాబట్టి, ఏ పండు అయితే తినొద్దన్నాడో ఆ పండు తినిపించాడు కాబట్టి వాళ్ళు పాపంలో పడిపోయినారు. ఇక్కడ నుంచి ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడ్డారు. ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడినప్పుడు వాళ్ళిద్దరిని పంపిస్తూ కూడా దేవుడు సృష్టికర్త ఏం చేశాడు? అపవాదితో ఏమని మాట్లాడుతున్నాడు? సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి ఇక్కడ వైరం ఉంటుంది. సో ఇక్కడ కడపటి ఆదామును గమనిస్తాం. సో యేసుక్రీస్తు ద లాస్ట్ ఆడమ్, చివరి ఆదాం. మొదటి ఆదామేమో పాపం చేస్తాడు, కడపటి ఆదామేమో పాపం నుంచి ఏం చేస్తాడ? జయించి, దేని ద్వారా? తన రక్తం చిందించి పాపమును జయించి
ఎవరి పాపం అంటే తను చేసిన పాపం గురించి కాదు, మనం చేసిన పాపంలో మనం చేసిన దోషములను జయించి ఏం చేసినంట, తన రక్తం చిందించి తన రక్తం ద్వారా వెల చిందించినట్టు. ఏదైనా తోట రాయబడిన వాక్యము నెరవేర్చబడడానికి ఈ క్రియ చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే తన మరణము ద్వారా ఏం చేశాడంట, అపవాదిని జయించినాడు. సో అపవాది ఇంకా బ్రతికిలేడండి. చాలాసార్లు వింటాం కదా, అపవాది ఏం చేశాడంట, తన తలని కాళ్ళ కింద వేసి తొక్కినాడు. అపవాది ఓడిపోయిన వాడు ఇంకా గెలవలేదండి. కానీ వాడి ఉనికి చూపెట్టడానికి అబద్ధము ఏం చేశాడ, అబద్ధాన్ని నిజంగా చూపెట్టి మనల్ని మోసం చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలు అనేక విషయాల్లో కూడా మనం మోసపోతూనే ఉన్నాం. ప్రతి క్రైస్తవులు కూడా విశ్వాసంగా అనేక విషయాలలో మనం మోసపోతూనే ఉన్నాం. అందుకే వాక్యం అనుసరిస్తుంది, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, సత్యము, జీవం. అందుకే ఏం చేయాలి, మనము సత్యము తెలుసుకుంటే సత్యం అనేది స్వతంత్రంగా చేస్తుంది. సో లోకాన్ని అనుసరిస్తే మనం ఏది చూసినా అబద్ధంగానే అనిపిస్తుంది. అదే మనం వాక్యం ధ్యానిస్తే వాక్యం ఏం చేస్తుంది, మనలో ఉన్న తప్పిదాలు చూపెట్టి మనలో మాలిన్యం తొలగించి ఏం చేస్తుంటారు, ఏది సత్యమో సత్యంలోకి నడిపించే వాక్యం మనము ధ్యానిస్తూ ఉంటాం. సో ఆ ఏదైనా తోటలో జరిగిన క్రియని ముగించడానికి ఇక్కడ కల్వరి శిలలో అక్కడ ముగించబడ్డది. సో ముగించబడినప్పుడు ఏం చేశాడంటే తన వెల చెల్లించి మనము ఏదైనా తోటలో ఏదైతే పోగొట్టుకున్నామో కల్వరి శిలలో యేసుక్రీస్తు తిరిగి సంపాదించి నీకు నాకు అని అనుగ్రహించింది. మనం దానికి ఏం కష్టపడలేదండి. జీసస్ పేడ్ ఇట్ ఆల్ బికాస్ హీ పేడ్ ద ప్రైస్, వి ఆర్ ఎంజాయింగ్. ఇంకొకరు వెల చెల్లించాం కాబట్టి ఈరోజు నీవు నేను స్వాతంత్రం అనుభవిస్తాం. ఎక్కడ భారతదేశంలో మనం స్వాతంత్రం అనుభవిస్తాం, కానీ స్వాతంత్రం కన్నా ముందు స్వాతంత్ర పోరాటం చేసే వారు ఉన్నారు కాబట్టి మనం వెల చెల్లించామా? మనం ఒక రక్తం బొట్టు చుక్కని మనం కార్చలేదండి. దేని కొరకు? మనకు స్వాతంత్రం రావాలంటే, ఫ్రీడమ్ రావాలంటే మనం ఏమేమి చేస్తాం? ఏం చేయలేదు. మన పితరులు మనకన్నా ముందున్న వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసిన క్రియ ద్వారా మనం ఈరోజు ఏం చేస్తాము? స్వాతంత్రం అనుభవిస్తాం. అదేవిధంగా వీఆర్ సెట్ ఫ్రీ, వీ హ్యావ్ ఫ్రీడమ్ ఇన్ గాడ్. మనం స్వతంత్రంగా పిలవాలి. ఎందుకు? యేసుక్రీస్తు శిలువలో మరణించే ద్వారా, తన మరణం ద్వారా ఏం చేశాడ, విజయం పొందుకున్నాడు. గోధుమ గింజ భూమిలో పడి ఏం చేయాలంట, ఆ గోధుమ గింజ చనిపోవాలి. సో గోధుమ గింజలాగా యేసుక్రీస్తు భూలోకి వచ్చి చనిపోయినాడు కాబట్టి మేలు ఉపకారాలు జరగడం ఆరంభించబడ్డాయి. దేంట్లో పోయినండి? నీకు నాకు రక్షణ అనుభవం మనం రాగలుగుతున్నాం. యేసుక్రీస్తు రక్తం చిందించకపోతే మనం ఈరోజు ఇంకా పశుపక్షులని ఏం చేయాలంట, అర్పణగా అర్పిస్తూ ఉండాలి. ఒకే ఒక అర్పణ, చివరి అర్పణ, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు శిలువలో తన ప్రాణం అర్పించాను. ఇక మీదట ఇంకొక రక్తం చిందించాల్సిన అవసరం లేదు. యుగాలకి ఈ భూలోకము మనుషులు మానవులు ఉన్నంత కాలము, పాపం ఉన్నంత కాలము యేసుక్రీస్తు రక్తము అవైలబుల్ ఉన్నది. ఎందుకు? మనల్ని కడిగి పరిశుద్ధపరచడానికి. యోహాను సువార్త 19:17. And he, bearing his cross, went out to a place called the place of a skull, which is called in Hebrew Golgotha. ఏం చేస్తారు? అపవాదిని నాశనం చేయాలంటే ఎక్కడికి ఎక్కాలంటే ఆ గొల్గొతా అనే పర్వతం దగ్గరికి ఎక్కాలి. సో గొల్గొతా అనే పర్వతం దగ్గర వెళ్తున్నప్పుడు ఇక్కడికి ఎవరెవరు చూస్తాం మనం? అండ్ హీ బేరింగ్ హిస్ క్రాస్ went out to a place called the place of a skull, which in Hebrew is called Golgotha. ఎవరెవరు ఉన్నారు? యేసుక్రీస్తు ఒంటరిగా శిలువ మోసుకుంటూ గొల్గొతా పర్వతం ఎక్కటం మనం ఇక్కడ గమనిస్తున్నాం. దానికన్నా ముందు తన చేతిలోకి శిలువ రాకముందు ఎవరెవరు ఉన్నారు? అందరూ ఉన్నారు. ఫ్యామిలీ ఉన్నది, ఫ్రెండ్స్ ఉన్నారు, శిష్యులు ఉన్నారు.
స్వస్థపరచబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, జన సమూహం ఉన్నది. కానీ చివరికి ఇక్కడ ఎవరున్నారు? యేసుక్రీస్తు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. నేను నా సిలువను మోసుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాడండి? గొల్గొతా అనే పట్టణ ఆ పర్వతానికి ఎక్కుతూ ఉంది. సిలువ సేవ దేనికి సాదృశ్యము? దేవుడు తనకు అప్పగించిన పనిని ముగించుకుంటూ ఉన్నాడు. సో మనము ఏం చేయాలి? మన సిలువని మనం మోస్తూ ఉంటాం. అందుకే వాక్యంగా రాయబడ్డది. ఆ వాక్యం ధ్యానిస్తాం. ఏం చేశాడు? ఫ్యామిలీ ఎవరు రాలేదు, ఫ్యామిలీ విడిచిపెట్టబడ్డది, శిష్యులు భయానికి వెళ్ళిపోయినారు, స్నేహితులు ఎవ్వరు లేరండి. స్వస్థపరచబడిన అనేక మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఎవరు లేకపోయినాను ఏం చేశాడు? తండ్రి నాకు ఒక పని అప్పగించాను కాబట్టి ఆ పని ముగించడానికి నేను ఒంటరి వాడే అయినా కానీ ఇదిగో నేను ఈ సిలువని మోసుకుంటూ ఏం చేయాలన్నా నేను ఆ పర్వతం ఎక్కాలి. అదే సిలువ మీద ఆయన మరణించటము తనకు కూడా తెలుసు. ఎవరి సిలువ వారు మోయాలి. సో మన సిలువ మనం మోయాలి. సిలువ దేనికి సాదృశ్యము? దేవుని దర్శనానికి సాదృశ్యం, దేవుని చిత్తానికి సాదృశ్యం, దేవుని పిలుపు సాదృశ్యం. నువ్వు చనిపోవడానికి పిలువబడ్డావు కాబట్టి నువ్వు చనిపోయేంత వరకు కూడా ఏం చేశాడు? తండ్రి యేసుక్రీస్తుని విడవలేదు. తనకు అప్పగించిన పని, నువ్వు భూలోకం వెళ్ళు, ఇన్ని రోజుల నుండి, ఇన్ని సంవత్సరాల నుండి ఈ క్రియలు చేయి, చివరికి ఏం చేయాలి? నువ్వు ఒకరోజు చనిపోవాలి సిలువలో. అన్నిటిని ఒప్పుకొని పంపించిన రోజు నుంచి ఆ రోజు వరకు కూడా ఏం చేశాట? సమాప్తం ఆయన దగ్గర అయిపోతుంది, ముగించాను. తనకు అప్పగించిన పనిని ముగించుకోవడానికి ఏంటంటే సిలువ ఏం చేస్తాడు? చివరిసారిగా అనేక విషయాలు మోస్తూ వస్తాడు. ఆ చివరి భారం అనేది సిలువ మోయటం అనేది ఒక చివరి భారము. ఆ భారం కూడా మోసి తండ్రి తనకు అప్పగించిన పనిని ముగించుకున్నాడు. జననం ద్వారా, మరణం ద్వారా, పునరుద్ధరణ ద్వారా తన పని అప్పగించుకున్నాడు. ఇట్ ఈస్ ఫినిష్ అని రాయబడిందండి. లూకా సువార్త 14వ అధ్యాయం 26, 27 వచనాలు గమనించిన. లూకా సువార్త 14వ అధ్యాయం 26, 27 వచనాలు. If anyone comes to me and does not hate his father and mother, wife and children, brothers and sisters, yes, and his own life also, he cannot be my disciple. And whoever does not bear his cross and come after me, he cannot be my disciple. మనం చాలాసార్లు క్రైస్తవులు ఎవరండి? మనం యేసుక్రీస్తు శిష్యులను పిలుచుకుంటాము, యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళగా పిలుస్తాము, క్రిస్టియన్స్ అని పిలుచుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్యం ఏమని గమనిస్తుంది? If anyone comes to me and does not hate his father and mother, wife and children, brothers, yes, and his own life also, he cannot be my disciple. అందరిని విసర్జించి మీరు నన్ను వెంబడించినట్లయితే ఏం చేయాలంట? Whoever does not bear his cross and come after me cannot be my disciple. నీ సిలువని మోస్తూ నీవు నా దగ్గరికి రాకపోతే నీవు నా శిష్యుడుగా పిలువబడవు. సో దేవుని శిష్యు అంటే మనకు తెలిసిన భాషలో మాట్లాడుతున్నాను. క్రిస్టియన్గా పిలువబడాలంటే క్రైస్తవ కుటుంబంలో జన్మించడం కాదండి, కేవలం రక్షింపబడమే కాదు, నువ్వు సిలువని మోసుకొని వెళ్ళాలి. అంటే దేవుడు నిన్ను ఏ పిలుపుతో పిలిచాడో, దేని కొరకైతే పిలిచాడో ఆ విషయం కానీ ఆ మిషన్ అసైన్మెంట్ ఏం చేయాలంట? నువ్వు భారంతో నువ్వు దాన్ని మోయాలి. ఇఫ్ యూ బేర్, అందుకే వాక్యం హూ ఎవర్ డస్ నాట్ బేర్ హిస్ క్రాస్, ఎవరైతే తన సిలువని మోయారో ఏమన్నాడు? వాళ్ళు నా శిష్యులుగా పిలువబడరు. మనము శిష్యులుగా పిలువబడాలి, క్రిస్టియన్స్గా పిలువబడాలి, విశ్వాసగా పిలువబడాలంటే మనము సిలువ మోయాలి. ఏ సిలువ అండి? యేసుక్రీస్తు సిలువకి మన సిలువకి ఏముందన్న చాలా వ్యత్యాసం ఉన్నది. నువ్వు మోసే సిలువలో నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదండి. కేవలం దేవుడు నీ పట్ల ఉన్న ప్రణాళిక నెరవేర్చడమే నీ ఉద్దేశం. ఆ సిలువను మరి సిలువ దేనికి సాదృశ్యము? దుఃఖం, బాధ, వేదన, శ్రమ అన్నీ కూడా చూపెడతా ఉంటాడు.
శ్రమ గుండా వెళ్తున్నా అంటే నువ్వు శ్రమ గుండా వెళ్తున్నప్పుడు నీ శిలువను మోస్తున్నప్పుడు వాక్యం ఏం తెలుస్తున్నది? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనుల నా ఎదుటి నేను మీకు విశ్రాంతిస్తాను. సో నువ్వు శిలువను మోస్తున్నప్పుడు ఏమవుతుంది? నీకు భారం అనిపిస్తుంది. భారం అనిపించినప్పుడు ఎవరి వైపు చూడాలి? తండ్రి వైపు చూడాలి. అయ్యో తండ్రి, నేను శిలువను మోయలేకపోతున్నాను, నువ్వు నాకు సహాయం చేయండి. ఏం చేశాడా? తన మోస్తున్న శిలువని నీకు అప్పగిస్తాడు, నీవు మోస్తున్న శిలువని తన తీసుకుంటాడు. నా కాడి అంటున్నాడు. నా కాడి ఏ విధంగా ఉందంట? తేలికగా ఉన్నది, ఇంకా మంచిగా ఉన్నది. ఇట్ ఈస్ లైట్ అండ్ ఈజీ. నా కాడిని నేను మోస్తే తేలికగా ఉన్నది. నా కాడిని మీరు మోయండి, మీ భారమైన కాడి నాకు ఇస్తే నేను మోస్తాను, మీరు మోయాల్సిన అవసరం లేదు. ఏ సమస్యలో కానీ కొన్నిసార్లు 10 మంది చెప్పుకోలేని సమస్య అండి, ఎవరికి చెప్పుకోలేని సమస్య. నువ్వు జనాలకు చెప్పకపోయినా నిన్ను సృష్టించిన సృష్టికర్త, నీ కొరకు ప్రాణం అర్పించిన తండ్రి ఏం చేశాడ? నీ ప్రతి సమస్య ఎరిగినవాడు. ఏం చేస్తాడు? నువ్వు సిలువను మోసుకుంటా వెళ్ళు. సిలువను మోసుకుంటా వెళ్ళినప్పుడు నువ్వు నన్ను గుర్తు చేసుకుంటే ఏం చేస్తాను? నా సిలువ నీకు ఇస్తాను, నీ సిలువని నేను తీసుకుంటాను. నా కాడి నీకు ఇస్తే నీ కాడి నేను తీసుకుంటాను. సో ఎక్స్చేంజ్ అయినప్పుడు తన కాడి తేలికగా ఉన్నది కాబట్టి నీకు భారం అనిపించదు. తన కాడిలో ఏమున్నదండి? నిరీక్షణ ఉన్నది. తన కాడిలో ఏమున్నది? హోప్ ఉన్నది, నిరీక్షణ. ఏం నిరీక్షణ? నా భారము తనకిచ్చినాను కాబట్టి, నా భారము యెహోవానే చేస్తాను కాబట్టి, నా నిరీక్షణ తనలో ఉంది కాబట్టి నేను విశ్వసిస్తున్నాను. నా స్థితిగతి మార్చబడుతుంది, నా పరిస్థితులు మార్చబడతాయి. నేను ఇదే విధంగా జీవితకాలం అంటూ ఉన్నాను. బహుశా ఈ రోజు నా స్థితిగతి వేరేగా ఉండొచ్చు, కానీ దేవుడు మార్చేవాడు. ఆ మార్పు రావడానికి శిలువలో తన ప్రాణం అర్పించినాడు. నీలో నాలో రక్షణ అనుభవం రావాలి. నీకు నాకు నీతి వస్త్రం ధరించాలంటే, నీకు నాకు నీతి వస్త్రం ధరించాలంటే ఏంటంట? తన పాపం తన నీతి వస్త్రాన్ని పాపంతో నింపి పరిశుద్ధ రక్తంతో కడిగి తిరిగి నీతి మంత్రుడయి, ఆ నీతి మంత్రుడు ఏం చేశాడంట? నీతి వస్త్రం నీకు నాకు ధరించెను. హల్లెలూయా. ఫస్ట్ ఏ వస్త్రం వేసుకున్నాడండి? పరిశుద్ధ వస్త్రం, అంటే నీతి వస్త్రం వేసుకున్నాడు. ఆ నీతి వస్త్రం మీద ఏం జరిగినది? పాపము వస్త్రము కుమరించబడ్డది. ఆ పాపము వస్త్రం తిరిగి మార్చబడ నీతి మంత్రులు అవ్వాలని ఏం చేయాలి? తన రక్తం చిందించాలి. తన రక్తంలో ఏమైంది? మనం చేసిన పాపంలో లేదా శిలువలో మోసిన పాపము కడిగబడ్డది కాబట్టి తిరిగి నీతి మంత్రులుగా తీర్చబడ్డాడు. అదే నీతి మంత్రుడు ఏం చేస్తాడు? నిన్ను నన్ను నీతి మంత్రులుగా పిలుస్తున్నాడు. సో పాపము జీవితంలో మనం ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు మన నీతి మంత్రులుగా పిలిచి, కేవలం యేసుక్రీస్తు మన నీతి మంత్రులు పిలిచాడు కాబట్టి నేను నీతి మంత్రులుగా కానీ నీతి జీవితం జీవిస్తేనే నీతి మంత్రులుగా మనం పిలువబడతాము. నీ కాడిని నువ్వు మోయాలి. నువ్వు కాడిని మోసినప్పుడే ఏమవుతుందా? నీవు నా శిష్యులుగా పిలువబడతావు. నేను ఏం చేయనండి, కానీ నేను క్రిస్టియన్, నేను పరలోక రాజ్యానికి వెళ్తానంటే 100% జరగదు. వాక్యానికి అనుసారంగా మనము దేవుని యేసుక్రీస్తు వాక్యం అనుసారంగా మనము మన శిలువను మోసినట్లయితే మనము తన శిష్యుగా పిలువబడతాము. తన శిష్యుగా పిలువబడినప్పుడు ఏమవుతుందా? శిష్యులకి ఏ మేలు ఉపకారాలు ఉండాలో అన్నీ జరుగుతాయండి. యేసుక్రీస్తు పరిచయం చేసినప్పుడు 12 మంది శిష్యులను ఏర్పాటు చేస్తున్నారు. ఒక దగ్గర 70 మందిని శిష్యులను ఏర్పాటు చేస్తారు. జన సమూహము తనను వెంబడిస్తున్నారు. కానీ ప్రిఫరెన్సెస్ తీసుకుంటే 12 మందికి చెప్పిన బోధ, జన సమూహంకి చెప్పిన బోధ చాలా వ్యత్యాసం. 12 మందిని ట్రైన్ చేస్తాడు, జన సమూహంకి బోధ చేస్తాడు. వీళ్ళ స్థితిగతులు తెలుసుకొని వీళ్ళ జీవితాలు మార్చినాడు. వీళ్ళ ద్వారా అనే దేశమంతా రాష్ట్ర లోకమంతా మార్చబడాలని శిష్యులను తయారు చేస్తాడు. సో మనం ఏం చేస్తాడు? మనల్ని పంపించే ముందు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, శిష్యులను తయారు చేయమని చెప్పినాడు. సో శిష్యులను తయారు చేయకముందు నీవు నేను ఏం చేయాలంట? మనము మన శిలువని మోసిన వారు ఉండాలి. ఎప్పుడైతే మన శిలువని మనం మోస్తూ ఉంటామో మనము దేవుడి శిష్యులు, అంటే యేసుక్రీస్తు శిష్యులుగా మార్చబడతాం. యేసుక్రీస్తు శిష్యులుగా మార్చబడినప్పుడు మనకి ప్రత్యేకమైన ఆశీర్వాదం మనం పొందుకుంటాం.
ప్రత్యేకమైన ఆశీర్వాదం ఏంటంటే బిహోల్డ్ ఐ గివ్ యూ అథారిటీ. హల్లెలూయా. నీకు నాకు అధికారం ఇస్తుంది. ఏం అధికారము? పాములను తేలని తొక్కే అధికారము మనకిచ్చిన. ఎవరికి ఇచ్చినండి? క్రైస్తవులకు కాదు, తన సిలువని మోసుకున్న వారికి. నా సిలువని నేను మోసుకుంటూ వెళ్ళినట్లయితే నాకు అధికారం ఇచ్చినాడు. ఆ అధికారంతో పాటు ఏం చేస్తాడంటే నేను దేవుణ్ణి హెచ్చిస్తాను, దేవుడు నన్ను తిరిగి హెచ్చిస్తాడు. అందుకే యేసుక్రీస్తు కూడా మాట్లాడినాడు, ఫాదర్ గ్లోరిఫై మీ యాజ్ ఐ గ్లోరిఫై యూ. యేసుక్రీస్తు భూలోకం విడిచిపెడుతున్న చివరి మాటలు ఏమన్నాడు? తండ్రి, నేను ఈ భూలోకంలో నేను కనపరచను కాబట్టి ఇదిగో సమయం వచ్చింది, నీవు నన్ను ప్రజల ముందు నువ్వు నన్ను కనపరచు. మనం కూడా త్రియేక దేవుని, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని మనము గౌరవించి మనము కనపరిచినట్లయితే ఏం చేశాడంట? మనల్ని కూడా దేవుడు తన సింహాసనంలో, దేవుని రాజ్యంలో దేవుడు మనల్ని కనపరుస్తాడు. మనం ఘనత ఈ భూలోకంలో కూడా మనం పొందుకుంటామండి. దేవుడు ఘనపరుస్తూ ఉంటున్నాడు, ఒక నూతన క్రియ చేస్తూ ఉంటున్నాడు. అది మనము నమ్మాలి, మనము విశ్వసించాలి. అనూతన క్రియ తప్పకుండా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అనూతన క్రియ అంటే మనము కాడు మోసినట్లయితే, మన సిలువను ఎత్తుకొని మనం మోసినట్లయితే, ఎవరు విడిచిపెట్టమన్నాడు? తండ్రిని, తల్లిని, భార్యని, భర్తని, పిల్లని మీరు విడిచిపెట్టినట్లయితే నీ రివార్డు నీకు ఎక్కడికి వెళ్ళదు. నీ బహుమానం, నువ్వు తప్పకుండా నీ బహుమానం పొందుతావు. యూ విల్ నాట్ మిస్ యువర్ రివార్డ్. వై? బికాస్ యూ డిడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి అనుసారం చేసిన కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన రివార్డు, నీకు ఇవ్వాల్సిన బహుమానము దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. ఏమైనా ఇంకా ముందు గమనిస్తే లూకా సువార్త 14వ అధ్యాయము 34వ వచనం. Salt is good, but if the salt has lost its flavor, how shall it be seasoned? Salt is good, but if the salt has lost its flavor, how shall it be seasoned? ఉప్పు మంచిదే. ఇంకేమన్నాడు? ఒకవేళ ఉప్పు తన పులుపుని, తన సారము కోల్పోతే ఏమవుతుంద? ఎందుకు పనికిరాదు. మన అనుదిన జీవితంలో ఉప్పుని మనం ప్రతి దాంట్లో వాడుకుంటామండి కదా, మన ఆహారంలో వాడుకుంటాం. చనిపోయినప్పుడు కూడా ఆ శవం చుట్టూ ఏం వేస్తారు? కాఫీ బాక్స్ ఏం వేస్తాము? ఉప్పు గడ్డ వేసి పెడతారు కదా. అంటే ఆ చనిపోయిన శవానికి కూడా ఉప్పు ప్రాముఖ్యత ఇస్తున్నది. కులిపోవద్దు, లేకపోతే అది పాతి పెట్టిన తర్వాత ఇంకా ఏమైనా మనకు అనవసరం అది. కానీ మన ఉద్దేశం ఏంటంటే ఉప్పు వేసి అన్నీ వేసి పెడతా ఉంటాం. ఏమంటుంది? ఉప్పు సారము కోల్పోతే, దాని ఫ్లేవర్ కోల్పోతే ఎందుకు పనికిరాదు. సో మనం కూడా దేవుడు దేనితో పోలుస్తాడు? ఉప్పుతో పోలుస్తూ ఉంటాడు. ఆ మనలో ఉన్న సారము ఏంటిది? నీతి అనే సారము మనం కోల్పోయినట్లయితే ఎందుకు పనికి రాని వారిగా ఉంటాము. హల్లెలూయా. ఏమైనా క్రైస్తవ విశ్వాసం ఏది? మన ఫ్లేవర్ ఏంటిది? యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ ఎర్త్. సాల్ట్కి ఏం కావాలి? ఫ్లేవర్ కావాలి. పులుపు అనుకుందాం, సారం అనుకుందాం. సో క్రైస్తవ విశ్వాసం మనకి ఏం కావాలి? నీతి జీవితం జీవించాలి. నీతి అనేది ఏం కావాలంట? మనలో ఉండాలి. మనం నీతిని పోగొట్టుకున్నప్పుడు, నీతిని కోల్పోయినప్పుడు ఉప్పులాగా ఏ విధంగా ఉప్పు దేనికి పనికిరాదో ఏమంటే అందుకే వాక్యం సరే బట్ మెన్ త్రో ఇట్, అది అగ్నిలో పడేస్తారు, లేదంటే మనుషులు దాన్ని పారేస్తారు అని వాక్యం తెలుస్తున్నారు. సో దేవుని దృష్టిలో మనము పడేయబడిన వారి ఉండాలా, లేదా సారం కలిగిన ఉప్పుగా మనం ఉండాలా, అది మనము నిర్ణయించుకోవాలి. దేవుడు వెలగొట్టడానికి ఇష్టం లేదండి. మన ఇంట్లో ఉన్న ఉప్పు డబ్బులు మనం పడేయడానికి సిద్ధపడతామా? కాదు. ఉప్పు గడ్డగట్టినా ఏం చేస్తాం? మళ్ళీ కొంచెం ఎండలో పెడతాం, కొంచెం దాన్ని గాలి కారేస్తూ ఉంటాం, దాన్ని పడేయాము, వాడుకోవడానికి ఇష్టపడతాం.
మరి అదేవిధంగా దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. సారం కోల్పోతే దేవుడు తిరిగి సారం కల్పిస్తాడు. నీతి కోల్పోతే, కష్ట జీవితం కోల్పోతే దేవుడు తిరిగి గర్జించి క్షమించి ఏం చేస్తాడు? మీరు నా వైపు తిరిగితే నేను నీ వైపు తిరుగుతాను, మీరు నా దగ్గరకు వస్తే నేను నీ దగ్గరకు వస్తాను, మీరు నా దగ్గరకు వస్తే మీరు ఏదైతే కోల్పోయినారో నేను నీ దాంట్లో నింపుతా అంటున్నాను. మనం ఖాళీ పాత్రగా దేవుని దగ్గరికి వెళ్తే మనం తప్పకుండా నింపబడుతున్నాం. ఏమారు నా సిలువని మోసుకుని వెళ్ళాలి. సిలువ దేనికి సాదృశ్యము? నీకు అప్పగించిన పనిని నువ్వు మోయాలి. ఇతరులు మోయరండి. యేసుక్రీస్తు పడిపోతున్నప్పుడు లేస్తున్నప్పుడు ఒక వ్యక్తిని కొద్ది నిమిషాలు మాత్రమే తనకి అనుకూలంగా అవకాశం ఇచ్చిన సిలువ మోయడానికి. సగం దూరం నేను, సగం దూరం ఇంకొకని కాదండి. మార్గంలో తొట్టిని పడిపోయినప్పుడు, ఆ భారం మోయలేక పడిపోయినప్పుడు ఒక వ్యక్తి కొద్ది నిమిషాలు, కొద్ది క్షణాలు మాత్రమే ఆయన మోసినాడని మనం వింటున్నాం. తర్వాత చివరి వరకు కూడా యేసుక్రీస్తు తన సిలువను మోస్తున్నాడు. మన భారము మనము మోయాలి. మన భారం మోస్తుండగా, మోసే భారమని భారమైనట్లయితే నువ్వు యేసుక్రీస్తు వైపు వేస్తే ఏం చేస్తాడు? తను ఎక్స్చేంజ్ చేస్తూ అంటున్నాడు. అందుకే ఏం చేయాలంట? మనము సారం కోల్పోయిన వారు ఉన్నారు. దేవుడు మనల్ని ఉప్పుగా పిలుస్తున్నాడు. సో ఉప్పు ఏ విధంగా ప్రతిరోజు ఒక మానవునికి ఉపయోగపడుతుందో మనం కూడా ప్రతిరోజు దేవుని రాజ్యంలో ఉపయోగపడాలి, మనము వాడబడాలి. ఏ ఇల్లు కూడా ఉప్పు లేకుండా ఉండదండి. ఏ వంటలు మ్యాక్సిమం ప్రతి వంటలు కూడా ఇంతమంది ఉప్పు ఖచ్చితంగా వేస్తాము. సోడా వేస్తాము, ఉప్పు వేస్తాము కదా, తప్పకుండా వేస్తాము. ఎందుకు? అవసరం కదా, వాడబడాలి కాబట్టి. అదేవిధంగా మనము ఈ లోకంలో ఉప్పుగా పిలువబడి యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ ఎర్త్. నువ్వు ఈ లోకంలో ఉప్పుగానే పిలువడితే ఏ విధంగా ఉప్పు ప్రతిరోజు మానవ జీవితంలో అవసరమో అదేవిధంగా ఉప్పుగా మనము దేవుని రాజ్యంలో మనం ఉపయోగపడాలి, మనము వాడబడాలి. వాడబడకుండా మనం ఒక డబ్బాలో పెట్టినట్టు ఉండొద్దండి. కొంతకాలం తర్వాత ఆ డబ్బా పనికి రాకపోతే పడేస్తాము. పడేసే వారిగా దేవుని ఉద్దేశం వాడు. మనం ఉపయోగపడాలని దేవుని ఉద్దేశం వాడు. మనము వాడబడాలి. ఏమే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం ఒకసారి గమనిద్దాం. So when Jesus had received the sour wine, he said, "It is finished." And bowing his head, he gave up his spirit. ఏదంటే యేసుక్రీస్తు తన ఈ సిలువను మోస్తున్న కార్యంలో ఎక్కడికి వచ్చాడంటే అప్పగించిన సమయం వచ్చినప్పుడు, తన దాహం కలిగినప్పుడు ఏమి ఇచ్చాడు? తనకి చేదు ద్రాక్షారసం ఇచ్చినట్టు మాత్రం తెలుస్తుంది. సోర్ వైన్, ఆ చేదు ద్రాక్షారసం చివరిగా తాగి ఏం చేశాడు? ఇట్ ఈజ్ ఫినిష్డ్. ఇది సమాప్తమైంది. ఇది ముగించబడ్డది. నేను సిలువని మోయటము, ఈ భూలోకంలో నాకు అప్పగించిన పని ముగించబడ్డది కాబట్టి ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పి ఏం చేశాడు? తన తల వంచి తన ప్రాణం సమర్పించుకున్నాడు. He gave up his spirit అని మాత్రం తెలుస్తుంది. మన సమయం కూడా వస్తుంది. మన సమయం ఎప్పుడు ముగించాలండి? మనకి అప్పగించిన పని కంప్లీట్ చేసిన తర్వాతనే మనము ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళాలి. అదే మన ప్రార్థన. దేవా, ఎంత వయసునే కానీ, తక్కువ వయసునే ఎక్కువ వయసునే కానీ, దేవా నీవు నన్ను దేని కొరకు సృష్టించావు, ఏ పని కొరకు తెప్పించావు, నా పట్ల మీరు ఏ ప్రణాళిక కలిగినారో ఆ ప్రణాళిక నా జీవితం నెరవేర్చేంత వరకు కూడా నేను బ్రతుకుంటాను. నా ద్వారా నీ ప్రణాళిక నెరవేర్చండి, స్థిరపరచండి, నేను ముగించాలి. ఐ ఆల్సో షుడ్ సే లార్డ్, నువ్వు నాకు అప్పగించిన పని ఇదిగో నేను సమాప్తం చేశాను, ముగించినాను అని చెప్పగలిగాను. అది ఎవరి ఉద్దేశం? అది దేవుని ఉద్దేశం కూడా. అది తప్పకుండా మనం ఆ స్థాయికి రావాలంటే కనుక మనము మన కాడిని మోస్తూ ఉండాలి. మన సిలువని మన కష్టంగా ఉండాలి. సిలువ ఎక్కడో పెట్టేసి కదా దేవుని ప్రణాళిక నా జీవితం నెరవేర్చబడాలంటే అది జరగని పని. మన ఎందుకు జరగదు? ఎందుకంటే సిలువ ఒక దగ్గర నువ్వు ఒక దగ్గర
లేదు. యేసు ఇట్ ఈస్ ఫినిష్డ్ ఎక్కడ అన్నాడు? గెత్సేమనే తోటలు అనలేదండి, సీనా పర్వతం అనలేదు, ఒలివ కొండ మీద అనలేదు. గొలగొతా అనే ఆ కొండపై ఎక్కిన తర్వాత ఆ కల్వరి సిలువ మీదనే. ఎందుకు? దట్ ఈస్ ద లాస్ట్ మూమెంట్. సిలువలోనే నేను చెప్పగలుగుతాను సమాప్తం ఆగిందని. సో మనం కూడా కాడిని మోసినప్పుడే, మన సిలువను మనం మోసుకున్నప్పుడే ఏం చేస్తామంట? ఇదిగో దేవాలకు నాకు అప్పగించిన పని నేను ముగించినని మనము చెప్పగలుగుతాము. ఏమైనా మత్తయి సువార్త 27:51 వచ్చింది. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇది సమాప్తం ఆయను అన్నప్పుడు రెండు క్రియలు జరిగినాయి. ఒకటేమో యేసుక్రీస్తు తన ప్రాణము ఏం చేసినట్ట? సమర్పించుకున్నాడు, అర్పించినాడు. రెండోది ఏమిటంటే, then behold the veil of the temple was torn in two from top to bottom, and the earth quaked and the rocks were split, and the graves were opened, and many bodies of the saints who had fallen asleep were raised. And coming out of the graves after his resurrection, they went into the holy city and appeared to many. ఒక క్రియ ఏంటిది? యేసుక్రీస్తు సమాప్తం అయినప్పుడు తన ప్రాణము అర్పించాడు. రెండోది టెంపుల్ వెయిల్, కర్టెన్. తెలుగులో ఏమన్నా ఆ మాట? ఆ మందిరము కర్టెన్ అంటాం కదా. రైట్? ఏమిటంట? పైనుంచి కింద వరకు అది రెండుగా చీల్చబడ్డది. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? నేను చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలోకి మీరందరూ ప్రవేశించగలుగుతారు. మీకు ఏమున్నది? స్వేచ్ఛ ఉన్నది. తండ్రి దగ్గర రావడానికి నా ద్వారానే మీరు తండ్రి దగ్గరికి రాగలుగుతారు. తండ్రిని మీరు ఏమడిగిన ఎవరు ఎట్లా అడగాలంట? తండ్రిని మీరు నా నామంలో ఏది అడిగినో తండ్రి మీకు అనుగ్రహిస్తా అంటున్నాడు. మనం తండ్రి దగ్గర వెళ్ళాలంటే యేసుక్రీస్తు ద్వారా మనం ప్రార్థన చేస్తున్నాము. ఆ రోజుల్లో ఆ కర్టెన్ అడ్డం ఉంది కాబట్టి ఎవరు లోపలికి వెళ్ళలేరు, యాజకులు మాత్రమే వెళ్ళాలి పరిశుద్ధ స్థలానికి. కానీ ఈరోజు యేసుక్రీస్తు మరణం తర్వాత తను అప్పగించిన తర్వాత ఏమైందంటే ఆ కర్టెన్ చిరకబడ్డది, రెండుగా చీల్చబడ్డది. కాబట్టి ఏమైంది? ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉన్నది, ద్వారము తెరవబడ్డది. సో మనకి స్వేచ్ఛ ఉన్నది. we can go to the throne of grace with boldness and access. దేవుని దగ్గరికి, దేవుని సింహాసనం, కృపా సింహాసనం దగ్గరికి ఎట్లా వెళ్ళాలంట? ధైర్యంతో వెళ్ళాలి, భయపడాల్సిన అవసరం లేదండి. మనం తప్పు చేసి ఉండొచ్చు, పాపంలో ఉంటుండొచ్చు. ఏమన్నాడు? నా కృపా సింహాసనం దగ్గరికి మీరు భయపడకుండా రండి. మీరు మీ పాపం ఒప్పుకున్నట్లయితే నేను నమ్మదగిన వారిని, నీతిమంతుని కనుక మీ ప్రతి పాపం నుంచి నేను మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరుస్తూ అంటున్నాను. అంత మంచిగా చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? భయపడాల్సిన అవసరం లేదు. నేను దేవుని దగ్గరికి, తన సింహాసనం, ఇక్కడ కృపా సింహాసనం దగ్గరికి నేను ఏం చేస్తా? స్వేచ్ఛతో, ధైర్యంతో నేను వెళ్ళగలుగుతాను. చివరి ఒక మాట చూసుకొని తెచ్చుకుందాం. మొదటి కొరింథీ 6:20 మొదటి కొరింథీ 6:20. For you were bought at a price, therefore glorify God in your body and in your spirit, which are God's. ఎందుకంటే మీరు వెల చెల్లించి కొనబడిన వారు కాబట్టి ఏంటంటే ప్రాణాత్మ దేవునితో దేవుని మీరు ఘనపరచుడి. సో ఈరోజు మనం దేవుని స్తుతి ఆరాధన చేస్తాము. చనిపోయిన రోజుని, అంటే ఎవరు? యేసుక్రీస్తు చనిపోయిన రోజుని మనం గుర్తు చేసుకొని ఏం చేయాలంటే మనము దేవుని ఘనపరచాలి. ఎందుకు ఘనపరచాలి? ఎందుకంటే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు వెల చెల్లించెను. హీ పేడ్ ఇట్ ఆల్. చివరి రక్తం బొట్టు వరకు కార్చినట్లయితే
తన ఎగ్జాంపుల్ అనుకున్నాం 30 పీసెస్ ఆఫ్ సిల్వర్, 30 వెండి నాణాలు అనుకుంటున్నాం, దాంతో పోల్చిన తన రక్తం లేదా తన ప్రాణం. 29 ఇచ్చిన అయిపోయింది కాదండి. అంటే 29% మాత్రమే తన రక్తం చిందించడమే వాళ్ళకి యూతులకి కానీ అక్కడ రోగులకి డౌట్ ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంట, చివరిగా వెళ్ళి తన పక్కలో బల్లంతో పొడిచి ఏం చేస్తాడు, నీరు గారినేయండి, రక్తం రాలేదు. అంటే తన శరీరానికి రక్తం అంటే 30 వెండి నాణాలకి ఏం చేశాడంట, టిట్ఫటాడు, మీరు నాకు 30 వెండి నాణాలు ఏమన్నారా, నా సంపూర్ణ రక్తము ఇదిగో మీ కొరకు కారుస్తున్నాను. ఏది కూడా తన దగ్గర ఉంచుకోలేదండి. సో ఇక్కడ వాక్యం వీఆర్ బాట్ విత్ ద ప్రైస్. సో మనల్ని వెల చెల్లించి కొనుక్కున్నాం కాబట్టి దేవుని దృష్టిలో మనము ప్రాముఖ్యత కలిగినాం. వీఆర్ ఇంపార్టెంట్, వీఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్, వీఆర్ చోజన్ జనరేషన్. ఏర్పాటు చేసిన జనాల్లో ఉన్నాం కాబట్టి మనం వ్యతిరేకింపబడిన వాళ్ళు. జనము లోకము మనం వ్యతిరేకించిన, మేము తక్కువ కులంతో చూసినా, తక్కువ జాతితో చూసినా, తక్కువ మతంతో చూసినా సంబంధం లేదని దేవుని దృష్టిలో మనం ఎక్కడున్నాము, మన దేవుని దృష్టిలో దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్న వారిగా ఉన్నాం. వీఆర్ కాల్డ్ సన్స్ అండ్ డాటర్స్. కుమారులుగా కుమార్తెలుగా దేవుడు మనం పిలిచాడు కాబట్టి మనం దుఃఖం బాధ వేదన పడాల్సిన అవసరం లేదు. బికాస్ వీఆర్ మోర్ పెక్యులర్ పీపుల్, స్పెషల్ పీపుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ప్రత్యేకింపబడిన వారు కాబట్టి దేని కొరకు, తన రక్తం చెల్లించి వెల చెల్లించి కొనుక్కున్నాడు కాబట్టి. మన ఏదైనా వస్తువు కొనుక్కుంటే ఏం చేసామండి, నేను వెల చెల్లించి కొనుక్కున్నాను కాబట్టి అది నా దృష్టిలో ప్రెషియస్, అది నా దృష్టిలో ప్రత్యేకంగా ఉంటుంది. 10 మంది వచ్చి చెప్తున్నారు, కానీ నీ చేతిలో మొబైల్ వేస్ట్ అనగా ఏమంటావు, వేస్ట్ అయితే వేస్ట్, నీకు వేస్ట్ అవ్వచ్చు, కానీ ఈ మాట మాట్లాడుతుంది కదా, నీకు వేస్ట్ అవ్వచ్చు, కానీ నాకేంటిది ఇంపార్టెంట్. అది ఎందుకు, నువ్వు డబ్బులు పెట్టి కొనలేదు, నేను నా సొంత డబ్బులు పెట్టి కొన్నాను కాబట్టి, నా కష్టార్జితో నేను కొన్నాను కాబట్టి ఇది నాకు విలువ కలిగినది. అదేవిధంగా లోకం నిన్ను వెలివేస్తుండొచ్చు, తక్కువగా చూడవచ్చు, కానీ లోకం నిన్ను కొనుక్కోలేదండి. లోకం నీకు వెల చెల్లించలేదు. నిన్ను సృష్టికర్త నీకు వెల చెల్లించాడు కాబట్టి తన దృష్టిలో నువ్వు ప్రాముఖ్యత కలిగి ఉన్నావు. సో ఎవరు మాట్లాడమని, నిన్ను వెల చెల్లించి కొనుక్కున్న వ్యక్తి మాట మాత్రమే మనం వినాలి. వీఆర్ బాట్ విత్ ద ప్రైస్. చివరి మాట 1 కొరింథీ 7:23 వచ్చింది. 1 కొరింథీ 7:23 వచ్చింది. You were bought at a price. Do not become slaves of men. ఏమన్నాడు, యూ వేర్ బాట్ విత్ ఎ ప్రైస్. మీరు వెల చెల్లించి కొనుక్కోబడినారు కాబట్టి ఏమన్నాడు, మీరు మనుషులకి బానిసలుగా ఉండకండి. మనుషులు అంటే ఎవరు, యేసుక్రీస్తుని నమ్మని వారు ఎవరున్నా కానీ వాళ్ళకి మీరు బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు మనకి అధికారం ఇచ్చినాడు. ఆ అధికారాన్ని మనం ఏం చేయాలంట, ఉపయోగపరచుకోవాలి. ఎందుకు, మనం వెల చెల్లించి కొనబడిన వారు కాబట్టి దేవుని దృష్టిలో మనము ఒప్పుగా ఉన్నాం. దేవుని దృష్టిలో ప్రత్యేకత కలిగినాం. దేవుని దృష్టిలో మనం కుమార్తెలు పిలవడ్డాం కాబట్టి, నీ కొరకు నా కొరకు వెల చెల్లించారు కాబట్టి ఆ వెల చెల్లించింది ఏంటంటే దానికి ప్రెషియస్ అండి, దానికి వాల్యూ ఉన్నది. వాల్యూ లేకుండా లేదు. వీఆర్ మోర్ వాల్యూడ్ దాన్ మెనీ స్పారోస్ అని వాక్యం తెలుస్తున్నది. ఆకాశ పక్షుల కంటే మనము శ్రేష్టమైన వారము. గట్టి పోగుల కంటే మనం శ్రేష్టమైన వారము. దేవుడు వాళ్ళని పట్టించుకుంటే మనల్ని కూడా ఎంతగానో పట్టించుకుంటా ఉన్నాడు. సో మన పరిస్థితులు ఏదైనా కానీ దేవుడు మనల్ని గమనించేవాడు, మనల్ని పట్టించుకునేవాడు. మరి శుక్రవారంలో మన తండ్రిని గుర్తు చేసుకుంటా, యేసుక్రీస్తుని గుర్తు చేసుకుంటుండగా మనం ఏదైతే కోల్పోయామో తిరిగి సమకూర్చేవాడు ఆయననే. మనం వెల చెల్లించి కొనుక్కోబడ్డాం కాబట్టి మనం ఏంటిది, దేవుని దృష్టిలో ప్రయారిటీ వాల్యూ కలిగి ఉన్నాము. వీఆర్ నాట్ స్లేవ్స్, వీఆర్ సన్స్ అండ్ డాటర్స్ ఇన్ హిస్ సైట్. దేవుని దృష్టిలో మనం బానిసలం కాదు. దేవుని దృష్టిలో మనం ఏమిటంటే కుమారులు ఉన్నాము, కుమార్తెలు ఉన్నాం. దేవుని దృష్టిలో మనం ప్రత్యేక వ్యక్తులుగా ఉన్నాం. సో దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక మాత్రమే మన జీవితంలో నెరవేర్చబడాలి. నేను ఎన్నడూ విడువని ఎడబాయని చూడు,
ప్రతి వాక్యము ప్రతి వాగ్దానానికి ఏ రోజైనా మనం గుర్తు చేసుకున్నట్లయితే వాక్యము వాగ్దానం మన జీవితంలో ప్రత్యేకంగా నెరవేర్చబడుతుంది. Hallelujah. So Jesus paid it all and we are bought with a precious price. ప్రత్యేకింపబడిన వాక్యం ప్రత్యేకింపబడిన కాస్ట్తో వాల్యూతో మన దేవుడు తిరిగి సంపాదించుకున్నాడు. Hallelujah. దేవుడు మాటని దీవించుగాక.